హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైకులు కొడితేనే కదా మనకు వచ్చేది, మనకు ఇంకా తీయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది చిన్న క్లిప్ అనమాట, మొన్న ఈవినింగ్ కదా, ఈవినింగ్ ఇది ఇంక ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట. ఇదైతే నిన్న మధ్యాహ్నం సౌండ్ వస్తుంది ఫ్యాన్. కట్ చేసే ఒక ప్రాసెస్ ఉంది. వీటి కింద తీసి కట్ చేయాలంటే ఆఫ్టర్కి వస్తుంది. చిన్న చిన్నగా తొందరనే ఉడుకుతాయి, కాకపోతే చిన్న చిన్న కట్ చేస్తే మంచిగా ఏరి పడేయకుండా స్వీటీ అట్లా అట్లా అని చెప్పేసి కట్ చేస్తున్నా చిన్న చిన్న ముక్కలు. అయితే సౌండ్ వస్తుంది కానీ కట్ చేసి ఫాస్ట్గా కట్ చేస్తున్నా. బీరకాయ కర్రీ చాలా పత్యంలో తింటారు, కానీ నాకు మాత్రం నచ్చేది. కానీ తప్పదు కదా, వండాలి. అందుకే వండుకున్నా బీరకాయ కర్రీ. అండ్ పచ్చిమిర్చి వేసుకొని వండుకున్నా బాగానే ఉంటుంది. ఇంకోటి కారం వేసిన అంటేనే బాగానే ఉంటుంది, కాకపోతే పచ్చిమిర్చి వేసి వండితే ఇంకా చాలా బాగుంటుంది. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేస్తే మస్తు ఉంటుంది కూర. మన కేజీ తెచ్చిండు. ఇది కొద్దిగానే అవుతుంది కదా కూర, అందుకని చెప్పేసి కేజీ తెప్పించిన. కేజీ తీసుకొచ్చి అన్నీ మంచిగానే ఉన్నాయి. పెద్ద పెద్ద లావు తెచ్చింది, కానీ ముద్ర లేదు, మంచిగా ఉన్నాయి లేతగా. లేతగా ఉంటేనే బాగుంటుంది, తొందర ఉడుకుతుంది కర్రీ అనేది. అందుకని చెప్పేసి లేతే తీసుకొచ్చింది మంచిగా. ఇవి స్కిన్ తీసి ఇవి కట్ చేయడమే పెద్ద ప్రాసెస్. ఇవైతే పెద్ద టాస్క్. ఇది టాస్క్ రోజు తెలిసినట్టు. ఇంకొకటి ఉందాం, ఒకటి వస్తే పని అయిపోతుంది. మనం బీరకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు, పచ్చడి కూడా బాగుంటుంది. నేను తీసి పెట్టిన చేద్దామని. ఒకవేళ ఈ పని మొత్తం తీరితే అది చేస్తా, లేకుంటే పడేస్తా. వీలుంటేనేమో చేస్తే ఒకవేళ షార్ట్ వీడియోలలో పెడతా, చూడండి ఖచ్చితంగా. ఇంకా ఇదైతే కట్ చేస్తున్నా. బీరకాయ తొక్క అయితే తీసి ఇంకో కడాయిలో పెట్టిన, పెద్ద కడాయిలో. ఎందుకంటే కేజీ కదా, తొక్కనే ఎక్కువ వచ్చింది. బీరకాయలు కట్ చేయడం అయితే అయిపోయింది. చూపెడతాను మీకు బీరకాయ. ఇంకో అయితే బీరకాయలు అయితే ఇవి కట్ చేసిన. దీంట్లోకి పచ్చిమిర్చి కట్ చేస్తా. పచ్చిమిర్చి కట్ చేసి పొయ్యి మీద వేస్తే అయిపోతుంది. అవెందుకు మమ్మీ? పచ్చడి చేద్దాం. పచ్చిమిర్చి పచ్చడి చేస్తాను చేయడం అనుకున్నా. ఇది పచ్చడికి మన పచ్చిమిర్చి ధనియాలు వేసి వేపుతూ ఉన్నాను. కొద్దిగా అయితే చింతపండు వేస్తా. బీరకాయ బాటుస్తుంది. బీరకాయ అయితే అది కట్ చేసి పెట్టుకున్నా. ఇదైతే బీరకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇటు ఇంకా పసుపు వేయలేదు, కొద్దిగా ఉడికినాక వేద్దామని చెప్పేసి, కొద్దిగా ఉడికినాక వేద్దామని చెప్పేసి ఆగిన. చూడండి ఎంత ఎన్ని బీరకాయలు వస్తాయి, ఇంకా తక్కువ అవుతుంది. చూడండి, నేను అన్నీ అయ్యాక మళ్ళీ చూపెడతా. ఇంకా కర్రీ పచ్చడి అయితే చేసేసాను అన్నమాట. అండ్ ఇంకా అవి 2 కర్రీలు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. బీరకాయ కర్రీ అండ్ బీరకాయ స్కిన్తోని పచ్చడి చాలా బాగుందండి. ధనియాలు వేసే కదా, చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఏం లేదండి, మన పచ్చిమిర్చి, ధనియాలు, పల్లీలు వేసుకొని, నేను వేయలేదు. కరివేపాకు, మన ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోండి. ఇంకా అవన్నీ వేపుకున్నాక ఆ స్కిన్ కూడా వేపేసుకొని తర్వాత మిక్సీకి వేసుకొని పోబెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. సేమ్ గోంగూర పచ్చడి లెక్కనే రెడీ చేసుకోవాలి. ఇంకా అక్కడైతే ప్రిపేర్ కూడా చేసుకున్నాం అనమాట. అప్పడం లేకుండా తింటలేదండి మా స్వీటీ అయితే. ఇంకా అందుకని చెప్పేసి మా రోజు లంచ్లోకి అయితే అప్పడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్
ఇక ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే తాగుతూ ఉన్నాం అన్నమాట. ఇది నిన్న ఈవినింగ్, అదేమో మొన్న ఈవినింగ్ అన్నమాట. ఈరోజు బ్లాగ్ అయితే